శ్రీ సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. సాయి బంధువులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. అదేమిటో బాబా మాటల్లోనే విందాం. బిడ్డ, నా ముందు ఉన్న ఒక దీపాన్ని తాకు నాయనా. నీ జీవితంలో వెలుగును నింపే ఒక చక్కటి శుభవార్తను అందుకో బిడ్డ అని బాబా గారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాబా చెప్పే శుభవార్త వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. బాబా చెప్పే శుభవార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని కూడా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే శుభవార్తనైతే వినండి ఫ్రెండ్స్. నాకు ఎడమ వైపున ఉన్న దీపాన్ని తాకిన నా బిడ్డకు, బిడ్డ, నువ్వు ఎన్నో కష్టాలు, బరువులు, బాధ్యతలు దాటి వచ్చావు. అన్ని సమస్యలకు పరిష్కారం దొరికినట్లే నాయన. కానీ ఏమీ తేలలేదే బాబా అని నీకు అనిపించవచ్చు. నీ సమస్యలన్నీ తీరిపోయినట్లే బిడ్డ. ఇక నీ జీవితంలో సంతోషకరమైన రోజులు వచ్చేసినట్లే. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధ్యతలు మోసి మోసి అలసిపోయావు కదా నాయన. ఎవరు నిన్ను అవమానించినా వాటిని పట్టించుకోకుండా బయటపడ్డావు. నీ తెలివితేటలతో అన్నిటినీ దాటి వచ్చావు నాయన. నీ ఓర్పుతోటి నువ్వు అనుకున్న దానిలో విజయం సాధించావు. నా మీద నమ్మకంతోటి, ఓర్పుతోటి ముందంజలో ఉన్నావు నాయన. నీ నమ్మకం నీకు బలంగా మారింది బిడ్డ. నేను గొప్పగా అవ్వాలి, సమస్య ఏదైనా సరే భయపడకుండా ఎదురెళ్ళి దానిని పరిష్కరించుకొని జీవితంలో సాధించాలి అనే ఆశ నీలో మొదలైంది నాయన. దానిని సాధించడంలో నువ్వు ఫలితం పొందావు. ఎన్ని ఆటంకాలు, సమస్యలు వచ్చినా వాటిని ఎలా దాటాలి, ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తావు బిడ్డ. ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా ఈ కష్టకాలం దాటాలి అని ఆలోచిస్తావు. చెట్లకు నీళ్లను పోస్తేనే కదా నాయన పళ్ళను ఇస్తుంది. అలా నేను ప్రయత్నం చేస్తేనే కదా బిడ్డ విజయం సాధిస్తావు. విజయం సాధించాలి అనే ప్రయత్నంలో ఉన్నావు నాయన. నీకు అన్ని విజయాలే కలుగుతాయి. అలాగే నీకు ఎవరు తోడు ఉన్నా లేకపోయినా సరే ఒంటరిగా పోరాడే శక్తి నీలో ఉంది బిడ్డ. ఎందుకంటే నీ వెనుకే నేను ఉన్నాను కదా నాయన. దేనినైనా సాధించే శక్తి, బలం, నమ్మకం నీలో ఉన్నాయి. అందుకే బిడ్డ, నువ్వు దేనినైనా సాధించగలవు. నీ నమ్మకం, సహనం, ఓర్పు ఎప్పటికీ కూడా వదులుకోకు. నమ్మకం, ఓర్పు ఇవే నీకు శ్రీరామరక్ష నాయన. నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా, సంతోషంగా ఉంటావు బిడ్డ. నా ఎడమ వైపున ఉన్న దీపాన్ని తాకిన మరొక బిడ్డకు, బిడ్డ, ఈరోజు నువ్వు ఒక శుభవార్త వింటావు. ఈ శుభవార్త వింటేనే నీకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది నాయన. ఈ శుభవార్త కోసమే నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు. ఇది మీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది నాయన. నువ్వు మరీ మరీ అడిగిన శుభవార్త ఈరోజు నీకు అది అందుతుంది బిడ్డ. అది విని నువ్వు ఆనందంతో పొంగిపోతావు. కొన్ని సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న సమస్యకి ఫలితం నీకు ఈరోజు అందుతుంది నాయన. గురుబలం వలన నీకు సమస్తం లభిస్తాయి. మంచి లాభాలు చేకూరుతాయి బిడ్డ. అలాగే నీ బిడ్డల మంచి భవిష్యత్ కోసం ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ. నీ బిడ్డలు పుట్టినప్పుడే వారి బంగారు భవిష్యత్తు రాసిపెట్టి ఉంచాను. నువ్వు ఏ విధమైన సందేహం పెట్టుకోవద్దు నాయన. వాళ్ళు వెళ్ళిన చోట విజయం సాధించుకొని వస్తారు. నా యొక్క బలం నీ బిడ్డలకు ఎప్పుడూ ఉంటుంది నాయన. వారి భవిష్యత్తు బంగారుమయం చేస్తాను. ఈ రోజు నుండే వారు ఎక్కడ కాలు పెడితే అక్కడ విజయం సాధిస్తారు. నా ఆశీస్సులు ఎప్పుడూ నీ బిడ్డలకు ఉంటాయి బిడ్డ. బిడ్డలకు శుభాలు కలిగి, శుభకార్యాలు జరిగి వారు ఎంతో ఆనందంగా ఉంటారు. వారి సంతోషాన్ని చూసి నువ్వు ఎంతో సంబరపడిపోతావు నాయన. ఇక ఎలాంటి ఆలోచన లేకుండా ఆనందంగా, సంతోషంగా ఉండు నాయన. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. దీర్ఘాయుష్మాన్ భవ. నాకు కుడివైపున ఉన్న దీపాన్ని తాకిన నా బిడ్డకు, బిడ్డ,
మీ కుటుంబం మొత్తానికి ఒక శుభవార్త నాయన. ఈ శుభవార్త అందుకోవాలని మీరు ఎన్నో రోజుల నుంచి కలలు గంటున్నారు. నువ్వు ఆశపడిందే నీకు అందబోతుంది బిడ్డ. జీవితంలో మీరు ఎంతగానో కోరుకున్నది ఇప్పుడు నెరవేరుతున్నందుకు ఆనందపడతారు నాయన. ముమ్మాటికి కూడా నేను చెప్పింది నిజమే నాయన. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇన్నాళ్ళ నీ ఎదురుచూపులకు ఒక ముగింపు అనేది వచ్చింది బిడ్డ. అంటే నీ సమస్యలన్నీ తొలగిపోయినట్లే కదా. నేను చెప్పే శుభవార్త ఏమిటి అంటే, మీ కుటుంబం అంతా కూడా కలిసి కూర్చొని ఎంతో ఆశగా అనుకుంటూ ఉంటారు కదా, మాకు సొంత ఇల్లు కట్టుకునే భాగ్యం ఇవ్వు తండ్రి. మీకు ఎటువంటి గృహం కావాలో చెప్పుకుంటూ అతి త్వరగా నెరవేరాలని మీరు ఆశపడుతూ ఉంటారు కదా. ఆ కోరిక నెరవేరే సమయం బిడ్డ ఇది. స్వంత ఇంటికల నెరవేర్చుకోవడానికి తొలి అడుగు పడుతుంది. బిడ్డ, మీకు సందేహం రావచ్చు. మేము ఎన్నో అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాము కదా, ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలి, ఇల్లు కట్టుకుంటారు అని మాట ఇస్తున్నారేంటి బాబా, మీరు మాకు ఆశ కలిగిస్తున్నారా అని నువ్వు నన్ను అడగవచ్చు. బిడ్డ, మీరు అప్పులతో ఉండగా మీరు ఇల్లు కట్టుకుంటారని నేను అనడం లేదు నాయన. అతి త్వరలోనే మీకు ఉన్న అప్పులన్నీ తొలగిపోతాయి అని అర్థం. అప్పులు తొలగిపోతాయి అంటే మీకు ఆదాయం వచ్చి చేరుతుందనే కదా నాయన. ఆదాయం రావడంతో మీ అప్పులన్నీ తీరిపోయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అప్పులు తొలగిపోవడంతోనే మీ ముఖ్యమైన కోరిక సొంత ఇల్లు కట్టుకోవాలని. ఆ కోరిక తీరడంతో పాటే ఇంకా ఎన్నో కోరికలు కూడా ఉన్నాయి మీకు. ఒక్కొక్కటిగా మీ కోరికలన్నీ తీరబోతున్నాయి బిడ్డ. మీ ఆదాయ మార్గాలు విశేషంగా పెరగబోతున్నాయి. దాని ద్వారా ఎంతో ఆదాయం మీ చేతికైతే అందుతుంది నాయన. ముందుగా మీ అప్పులన్నీ తొలగించుకొని ప్రశాంతమైన మనసుతో మంచి ఇల్లు కట్టుకొని కొత్త ఇంట్లో సకల సౌభాగ్యాలతో విలసిల్లుతూ అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా జీవిస్తారు. మీరు కష్టించి చేసే పనులు అన్నీ కూడా మీకు మంచి ఆదాయాన్ని ఇచ్చి నీ జీవితంలో ఏ లోటు లేకుండా నలుగురికి సహాయపడేలా ఒక మంచి స్థాయిలో ఉంటారని నేను మీకు మాట ఇస్తున్నాను నాయన. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. దీర్ఘాయుష్మాన్ భవ. మీరంతా చల్లగా ఉంటారు బిడ్డ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.